కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడాను కంపల్సరీగా ఈ 32 బిట్, 64 బిట్ అంటే ఏంటి తెలిసుండాలి. అంటే ఇక్కడ 32 బిట్ ప్రాసెసర్ కావచ్చు, 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, అట్లనే 32 బిట్ అప్లికేషన్ కావచ్చు, అట్లనే 64 బిట్ ప్రాసెసరు, అట్లనే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. మరి వీటి గురించి తెలిసుండాలి. అసలు 32 బిట్ అంటే ఏంటి? అంటే సీపీయూ ఒక వర్క్ చేసేటప్పుడు అట్ ఎ టైమ్ 32 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుంది. అదే 64 బిట్ సీపీయూ గాని, ఓఎస్ కానీ మీకు అట్ ఎ టైమ్ 64 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. అంటే దీనికంటే ఇది చాలా స్పీడ్‌గా ఉంటుందనేది అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 64 బిట్ ప్రాసెసరు అడ్రసబుల్ స్పేసు 4 GB ఉంది. అట్లనే 64 బిట్ ప్రాసెసర్కి అయితే మీకు 16 GB అడ్రసబుల్ స్పేసు ఉంది. అట్లనే ఇది 64 బిట్ అప్లికేషన్స్ని వర్క్ చేయించలేదు. ఏది 32 బిట్ ప్రాసెసర్ కనుక మీ కంప్యూటర్ కలిగి ఉన్నట్లయితే. అదే 64 బిట్ ప్రాసెసర్లో మీరు 32 బిట్ అప్లికేషన్స్ని అట్లనే ఓఎస్ని అన్నిటిని కూడా రన్ చేసుకోవచ్చు. అదే ఓఎస్ సపోర్ట్ చూసినట్లయితే 32 బిట్ ప్రాసెసర్ ఉంటే కనుక ఓన్లీ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్నే మీరు వాడాలి. అదే 64 బిట్ ప్రాసెసర్ అయితే మీరు 32 బిట్ అండ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండు కూడా వాడుకోవచ్చు. బట్ ప్రిఫరబుల్లీ మనం 64 బిట్ అయితే గతి లేకపోతే తప్ప 32 బిట్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎప్పుడు కూడా సెక్యూరిటీ పరంగా వాటి పరంగా చూసుకున్నా కానీ స్పీడ్ పరంగా చూసుకున్నా కానీ మీరు 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్నే మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. మరి మల్టీ టాస్కింగ్ అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ వర్క్లు చేయాలి అంటే 32 బిట్ ప్రాసెసర్ కరెక్ట్ కాదు. ఇదైతే 64 బిట్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ క్లియర్గా చేయగలుగుతుంది. అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేయగలుగుతుంది. అదే ఇక్కడ ఓఎస్ అండ్ సిపియు చూసినట్లయితే ఓన్లీ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది 32 బిట్ సిపియుల్లో. ఇక్కడ బెటర్ 64 బిట్ ఇస్తే మంచిది అండ్ ఆఫ్ కోర్స్ 32 బిట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఇక్కడ మనం విండోస్లో చూసుకున్నట్లయితే పాత విండోస్ 7 కావచ్చు, 8 కావచ్చు, ఎక్స్పీ కావచ్చు, విస్టా కావచ్చు, ఇట్లాంటివి 32 బిట్లో కొన్ని ఓఎస్లో ఉన్నాయి. అవే మళ్ళీ 64 బిట్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించండి, మెయిన్గా లేటెస్ట్ అన్నీ కూడా అంటే 10 కావచ్చు, ఇవన్నీ కూడా 64 బిట్ ప్రాసెసర్నే కంపల్సరీగా ప్రిఫర్ చేస్తాయి. మెమొరీ చూసినట్లయితే ర్యామ్ మీకు ఈ యొక్క 32 బిట్ ప్రాసెసర్కి అరౌండ్ 4 GB ర్యామ్ మాత్రమే మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు. అదే 64 బిట్ సిస్టంలో చూసినట్లయితే మీకు అరౌండ్ 17 బిలియన్ GB ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట కంపారిజన్. మరి అసలు ఇక్కడ మీ యొక్క ప్రాసెసర్ 32 బిట్టా 64 బిట్టా అనేది ఐడెంటిఫై చేయాలంటే మీరు సింపుల్గా ఇట్లా విండోకి ప్రెస్ చేయండి. ఇక్కడ సెర్చ్లో అంటే విండోస్ 10 వాడుతుంటే కనుక ఇట్లా సెర్చ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు, సిస్టమ్ అని టైప్ చేయండి. సిస్టమ్ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తుంటారు ఏ ఓఎస్ వాడుతున్నారు. ఇక్కడ చూడండి సిస్టమ్ కింద మీ ప్రాసెసర్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉంది. అట్లనే ర్యామ్ ఎంత అనేది చూపిస్తుంది. అట్లనే సిస్టమ్ టైప్ చూడండి, ఇది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం వాడే విండోస్ 10 64 బిట్. అట్లనే X64 బిట్
ప్రాసెసర్. ఓకే. సో, క్లియర్‌గా మనకి అర్థమైపోయింది. మనం ఏది వాడుతున్నాం అనేది. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ బేస్డ్ ప్రాసెసర్. ఓకే. మరి ఇలా కాకుండా మీరు ప్రాసెసర్‌ని చెక్ చేయాలంటే ఇలా కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా ఇలా ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే. అది ఎలా అంటే మీరు ఈ యొక్క మళ్ళీ సెర్చ్‌లోకెళ్ళండి. ఇక్కడ సీఎండీ అని టైప్ చేయండి. ఇది విండోస్ 10లో అయితే గనక అట్లనే మీకు రన్‌లోకెళ్ళి కూడా మీరు మిగతా ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేదంటే సెర్చ్‌లోకెళ్ళి కూడా సీఎండీ అని కొడితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఎకో పర్సెంటేజ్ ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్‌లో ప్రాసెసర్ అండర్‌స్కోర్ ఆర్కిటెక్చర్ అనిచ్చి మళ్ళీ ఇట్లా పర్సెంటేజ్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు క్లియర్‌గా వచ్చేస్తుంది. ఏఎండి 64 అని వచ్చింది. అంటే మనది 64 బిట్ ప్రాసెసర్ అని అర్థం. ఎగ్జిట్ అని ఇస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇదే మీకు మీ యొక్క విండోస్ ఎక్స్‌ప్లోరర్‌లో గాని, మై కంప్యూటర్‌లో గాని అక్కడికి వెళ్లి కూడా మీరు సపోజ్ విండోస్ 10లో అయితే నేనిప్పుడు ఇక్కడికొచ్చాను. రైట్ క్లిక్ చేయండి. దిస్ పీసీ లేదంటే ఓల్డ్ వెర్షన్స్‌లో అయితే కంప్యూటర్ లేదంటే మై కంప్యూటర్ అని ఉంటుంది. దాని మీద ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు సేమ్ నేను ఇంతకు ముందర సిస్టమ్‌లో ఏవైతే చూపించానో అదే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు మీ యొక్క సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసరు, ర్యామ్ ఎంత ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. మరి ఇలానే ఇక్కడ మనకి 32 బిట్ ప్రాసెసర్ యొక్క అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఏవైతే ఓల్డ్ కంప్యూటర్లు ఉన్నాయో అంటే అరౌండ్ 2000 ఆ టైంలో 2000కి ముందర డిజైన్ చేసినటువన్నీ కూడా 32 బిట్ ప్రాసెసర్స్ కాబట్టి అప్పుడు వాడిన ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి అదే అనుకూలం ఆ అప్లికేషన్స్‌కి అవి అనుకూలంగా ఉంటాయి. జనరల్‌గా చెప్పాలి అంటే. ఓకే. సో, అదే లేటెస్ట్‌వి అంతా కూడా 64 బిట్ ప్రాసెసర్ మీద వర్క్ అవుతాయి. సో, పర్ఫార్మెన్స్ స్పీడ్ పరంగా చూసుకున్నా, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా అండ్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నా అంటే ఫైల్ ప్రొటెక్షన్ కావచ్చు, డేటా ప్రొటెక్షన్ కావచ్చు, ఇట్లా సెక్యూరిటీ ఫీచర్స్, యాంటీవైరస్ వైరస్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వీటిలో 64 బిట్ ఆ ఓఎస్‌లో కావచ్చు, ప్రాసెసర్‌లో కావచ్చు ఉంటుంది. అండ్ ఇంతకు ముందర చెప్పినట్లుగానే 16.8 టెరాబైట్స్ ఆఫ్ ర్యామ్‌ని ఈ యొక్క 64 బేస్డ్ కంప్యూటర్‌లో వాడుకోవచ్చు మీరు. ఓకే. అట్లనే అట్ ఎ టైమ్ మల్టీ టాస్కింగ్ అని చెప్పాను ఇంతకు ముందర. మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి నంబర్ ఆఫ్ వర్క్స్ చేయగలిగేటట్టు ఇట్లా ప్రాసెసర్‌లో డ్యూయల్ కోర్, 6 కోర్, క్వాడ్ కోర్, 8 కోర్ వెర్షన్స్ ఇట్లా కోర్ అనేది ఉంటుంది. సో, అంటే ఒక్కొక్క కోర్‌లో ఒక్కొక్క వర్క్ అది అసైన్ చేసుకోగలుగుతుందన్నమాట. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ 64 బిట్, నాట్ ఇన్ 32 బిట్. ఓకే. మరి ఈ యొక్క 32 బిట్ ప్రాసెసర్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే లేటెస్ట్ అప్లికేషన్స్ ఏవి కూడా ఇవి సపోర్ట్ చేయలేదు. క్విక్‌గా వర్క్ కాదు. అండ్ ఇప్పుడు వచ్చే హార్డ్‌వేర్ గానీ, ఇప్పుడు వచ్చే సాఫ్ట్‌వేర్ కానీ లేటెస్ట్‌గా ఏది కూడా 32 బిట్ ప్రాసెసర్‌కి గానీ, ఓఎస్‌కి గానీ సపోర్టింగ్‌గా రావటం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్‌వంతా కూడా. మరి 64 బిట్ ప్రాసెసర్ డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఏం లేదు. ఓన్లీ ఓల్డ్ సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో అవి కొన్నిటికి కరెక్ట్‌గా సూటబుల్‌గా ఉండదంతే. సో, మీరు లేటెస్ట్ కంప్యూటర్‌లన్నీ కూడా చాలా వరకు 64 బిట్ కంప్యూటర్లే కాబట్టి మీరేం చేస్తారంటే అప్‌గ్రేడ్ చేసుకోండి. అంటే మీ ప్రాసెసర్ 64 బిట్ ప్రాసెసర్ అయితే ఆటోమేటిక్‌గా దాంట్లో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకోండి. లైక్ అది 10 కావచ్చు, విండోస్ 10 కావచ్చు, విండోస్ 8 కావచ్చు పాతది ఏదైనా సరే.
యొక్క సెక్యూరిటీ, స్పీడు, ఎవ్రీథింగ్ కంపాటబిలిటీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. మరి జనరల్గా మీరు ఇన్స్టాలేషన్ లెక్కలో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ ప్రాసెసర్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. 32 బిట్ ప్రాసెసరా, 64 బిట్ ప్రాసెసరా? ఇంతకు ముందరే చూపించాను అది ఎట్లా చెక్ చేసుకోవాలని. మరి మీ ఆ ప్రాసెసర్ని బట్టి మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమా, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమా? అంటే 64 బిట్ ప్రాసెసర్ అయితే కనుక దాంట్లో రెండు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ 32 బిట్ అనుకుందాం, లేదంటే 64 బిట్. అదే డి డ్రైవ్లో మళ్ళీ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒకేసారి డ్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక దాంట్లో 10 వేద్దాం, ఇంకో దాంట్లో 7 వేద్దాం. ఓకే, రెండు కూడా డ్యువల్ బూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏది కావాలి అని అడుగుతుంది. అట్లా అంటే కొన్ని అప్లికేషన్స్ ఈ 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ అవుతాయి కాబట్టి ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. అదే మీ ప్రాసెసర్ 32 బిట్ ప్రాసెసర్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ని దాంట్లో వేసుకోలేరు. అట్లానే 64 బిట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని కూడా దాంట్లో వేసుకోలేరు. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని 32 బిట్టా 64 బిట్టా అనేది డిసైడ్ చేసుకోవాలి. అదే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టంలో మళ్ళీ 32 బిట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా అట్లనే 64 బిట్ సాఫ్ట్వేర్లన్నీ కూడా దాంట్లో వేసుకోవచ్చు. అదే 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, దాంట్లో 64 బిట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు వాడలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు ఒక ఓఎస్ని కానీ లేదంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని కానీ ఇన్స్టాల్ చేయబోయే ముందర మీరు కంపల్సరీగా దాని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చెక్ చేయాలి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు విండోస్ 10 సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంది. మరి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తుంది ప్రాసెసర్ ఏం కావాలి మినిమం. ఇక్కడ చూడండి 1 GHz ప్రాసెసర్ ఆర్ సిస్టమ్ ఆన్ చిప్, ఇట్లా ప్రాసెసర్ స్పీడు ఇది క్లియర్గా ఇచ్చింది. అట్లానే ర్యామ్ ఎంత కావాలి, 1 GB ఫర్ 32 బిట్, 2 GB ఫర్ 64 బిట్. అంటే విండోస్ 10లో 2 వర్షన్స్ ఉన్నాయి, 32 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. మీరు ఏది కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మీకు ర్యామ్ కూడా ఉండాలి, హార్డ్ డిస్క్ స్పేసు ఇంత. అంటే 32 బిట్కి అయితే మీకు 16 GB సరిపోతుందని ఇచ్చాడు. అట్లనే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే మీకు 32 GB హార్డ్ డిస్క్ కావాలి అన్నాడు. అట్లనే గ్రాఫిక్స్ కార్డు ఎక్సెట్రా ఇవ్వడం జరిగింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను MS ఆఫీస్ 2019 సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రాసెసర్ అండ్ ఓఎస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఓకే, అట్లానే మెమొరీ ఎంత, 32 బిట్కి అయితే ఎంత, 64 బిట్కి అయితే 4 GB. ఇట్లా ప్రతి సాఫ్ట్వేర్కి కూడా మీరు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మీకు నాట్ సపోర్టింగ్ అనేసి మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్లో ఏది లేకపోయినా, ప్రాసెసర్ కరెక్ట్గా లేకపోయినా, లేదంటే ఓఎస్ కరెక్ట్గా లేకపోయినా, లేదా సఫిషియంట్ ర్యామ్ లేకపోయినా, లేదంటే హార్డ్ డిస్క్ సరిగా లేకపోయినా, లేదంటే గ్రాఫిక్స్ సరిగా లేకపోయినా అన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. అది ఏది సరిగా లేకపోయినా ఇన్స్టాలేషన్ అనేది కరెక్ట్గా రాదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఆ యొక్క ఇన్స్టాలేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే,